పెన్షన్దారులకు డిఏ పెంపు మీద క్లారిటీ ఇచ్చారండి. సెవెంత్ పే కమిషన్ వారు డిఏ పెంపు మీద ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా ఈడిఏ పెరిగితే కొన్ని లక్షల పెన్షన్దారులకు భారీగా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందే ఈ డిఆర్ఎస్ అలవెన్స్ని పెంచడానికి సన్నాహాలు చేస్తుంది. చర్చలు కూడా దీని విషయంలో జరుపుతుందండి. ఒకవేళ ఈ డిఏ పెరిగితే కొన్ని కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు దీపావళి ముందే డిఆర్ఎస్ అలవెన్స్తో పాటు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ తమ రాష్ట్ర ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. యూపీ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఏ నుంచి ఏకంగా 4% పైగా పెంచబోతున్నట్లు అధికారిక సమాచారం ఉందండి. అంతేకాకుండా నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కూడా బోనస్ కూడా అందించనున్నట్లు చెబుతున్నారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగుల బోనస్ కూడా అందించబోతున్నట్లు యూపీ సర్కార్ భావిస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది దీపావళికి ముందే డిఆర్ఎస్ అలవెన్స్ను పెంచుతుందని, ఈ ఏడాది కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ హరికిషోర్ తివారీ వెల్లడించారండి. ఇప్పటికే ఈడీఏ గురించి ప్రస్తుతం చర్చలు జరిపినట్లు దీపావళిలోపే ఉద్యోగుల ఖాతాలోకి బోనస్తో పాటు డిఆర్ఎస్ అలవెన్స్ పడే అవకాశాలు ఉన్నట్లు కూడా హరికిషోర్ తివారీ తెలిపారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ 7వ వేతన సంఘానికి సంబంధించిన ఉద్యోగులకు కరువు భత్యాన్ని కూడా 4% పెంపుపై ఆమోదం ఇచ్చారు. దీని కారణంగా దాదాపు 8 లక్షలకు పై పెన్షనర్లకు ప్రయోజనం లభించినట్లు తెలుస్తుంది. ఉత్తరాఖండ్లో పెంచిన డిఏ ప్రభుత్వం జనవరి 1 నుంచే ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తూ వస్తుందండి. దీని కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు ప్రయోజనాలు పొందినట్టు సమాచారం. అదేవిధంగా ఈ డిఏని దేశవ్యాప్తంగా అమలు పరచాలని చెప్పేసి పెన్షనర్లు కోరుకుంటున్నారండి. మరి